నమస్తే మా. ఇప్పుడు నిజం మాట్లాడాలంటే జాబ్ అంటే అని చెప్పి మనం మస్తు టైం వేస్ట్ చేస్తున్నాం. జనరల్ గా ఏం లేస్తాం, పొద్దున్న లేచి లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తాం, ఆడ కొంచెం సేపు స్క్రోల్ చేస్తాం, కనిపించిన వాళ్ళకి డిఎం చేస్తాం, లేకపోతే అప్లికేషన్లు ఇస్తాం. తర్వాత ఏం చేయాలో తెలియక మళ్ళీ లీడ్ కోడ్ ఓపెన్ చేస్తాం. స్లోగా గ్యాప్ లేదో ర్యాండమ్ యూట్యూబ్ వీడియోలో సొల్యూషన్ చూస్తాం. తర్వాత ఏదో పాడ్కాస్టో ఇంటర్వ్యూనో చూస్తాం. కొంచెం దరిద్రం ఎక్కువ ఉంటే రీల్స్ షార్ట్స్ చూస్తాం. అంతే అయిపోయింది. ఇట్లా ఒక లూప్ లో స్టక్ అయిపోతాం. ఇప్పుడు డే మొత్తం ఎండ్ అయిపోయేసరికి రోజంతా మస్తు బిజీ ఉన్నా ఇలా మస్తు చేసినా అనిపిస్తుంది, కానీ ప్రోగ్రెస్ మాత్రం ఏముండదు. వీటికి అసలు ట్రాకే ఉండదు. మోస్ట్లీ ఇట్లా ఎందుకు అవుతుంది అంటే మనకు ఒక ఫ్లో ఉండకపోవడం వల్ల, ఒక స్ట్రక్చర్ ఉండకపోవడం వల్ల, ఒక సిస్టమ్ ఉండకపోవడం వల్ల. ఇప్పుడు ఈ జాబ్ అంటే మనం చేసే పనులన్నింటినీ ఏవో ర్యాండమ్ టాస్క్ల లాగా చూడకుండా ఒక పైప్ లైన్ లాగా చూడాలి. బికాస్ జాబ్ అంట్ నీడ్స్ ఎ సిస్టమ్. మా జాబ్ అంటే అనేది మోటివేషన్ మీద నడవదు. కరెక్టే, కొంచెం మోటివేషన్ ఉంటుంది. పైసలు సంపాదించాలనే మోటివేషన్, లోన్ క్లియర్ చేయాలన్న మోటివేషన్, సంపాదించి కంఫర్టబుల్ గా బతకాలనే మోటివేషన్, ఇవన్నీ ఉంటాయి. కానీ మోటివేషన్ అనేది ఎక్కువ రోజులు ఉండదు. కొన్ని రోజులు కాగానే మనకి పెద్దగా రిజల్ట్స్ ఏం కనిపిస్తలేవు అని చెప్పి ఉన్న మోటివేషన్ కూడా దొబ్బుతుంది. ఎందుకంటే మోటివేషన్ నేచరే అంత. మోటివేషన్ అనేది మోస్ట్లీ అన్స్టేబుల్. కొన్ని రోజులు ఫుల్ ఉంటుంది, కొన్ని రోజులు అసలు ఏముండదు. అసలు ఎందుకు చేస్తున్నారా అని అనిపిస్తుంది. అందుకే మనకి ఇప్పుడు కావాల్సింది ఒక సిస్టమ్. ఇప్పుడు సిస్టమ్ అంటే ఒక స్ట్రక్చర్, ఒక్కదాని తర్వాత ఒకటి మన పనులన్నీ అయిపోయేటట్టు ఒక ఫ్లో. అందుకే దీన్ని మనం ఒక పైప్ లైన్ లాగా చూడాలి. ఇప్పుడు పైప్ లైన్ అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ కి 1 by 1 ఫ్లోలో వెళ్ళే ప్రాసెస్. సింపుల్ గా చెప్పాలంటే ఒక ఫ్యాక్టరీలా ప్రొడక్షన్ అనేది రా మెటీరియల్ తో స్టార్ట్ అవుతుంది. తర్వాత అది 1 by 1 వేరే స్టేజెస్ కి వెళ్ళి లాస్ట్ కి ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఈ జాబ్ అంటే కూడా మనకు తెలియకుండా మోస్ట్లీ ఇట్లా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ జాబ్ అండ్ ఫేస్ లో బ్రాడ్ గా మనం పైప్ లైన్ స్టేజెస్ ఏమున్నాయని చూస్తే మార్కెట్ రీసెర్చ్, తర్వాత టార్గెట్ కంపెనీస్ ఐడెంటిఫై చేయడం, నెక్స్ట్ అప్లికేషన్స్, నెట్వర్కింగ్, రిఫరల్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ యాక్చువల్లీ ఇంటర్వ్యూ స్టేజెస్. ఇవన్నీ మళ్ళీ ర్యాండమ్ టాస్క్లు కూడా కాదు. ఒకదాని తర్వాత ఒకటి మంచిగా ఫ్లోలో సీక్వెన్స్ లో పోతే మనకు మంచి అవుట్పుట్ వస్తుంది. ఈ టాస్క్లు ఇట్లా సీక్వెన్స్ లో పోవడానికి మనం మేబీ టైం బ్లాక్ చేసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ ఫ్లోని కొంచెం సీక్వెన్స్ లో పోనీయకుండా మధ్యలో బ్రేక్ చేసేస్తున్నాం. అంటే మనం ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ కి డైరెక్ట్ జంప్ అయిపోతున్నాం. లైక్ ఫస్ట్ రెజ్యూమే చేంజ్ అంటాం, నెక్స్ట్ మళ్ళీ జాబ్ సర్చ్ అంటాం, నెక్స్ట్ నెట్వర్కింగ్ అంటాం, తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అంటాం. ఇట్లా దన్న వేరే వేరే స్టేజెస్ కి మనం పోతూ ఉంటే మన బ్రెయిన్ కి జాబ్ అండ్ ఫేజ్ లో ఉన్న కొంచెం క్లారిటీ కూడా దొబ్బుతుంది. ఇప్పుడు ఈ క్లారిటీ లేకుండా మొత్తం chaotic అయిపోతుంది. దీన్ని మనం టాస్క్ స్విచ్చింగ్ ప్రాబ్లం అంటాం. మనం ఒక పని చేసేటప్పుడు ఆ పని నుంచి అది కంప్లీట్ కాకుండానే ఇంకొక పనికి ర్యాండమ్ గా స్విచ్ కొడితే మన బ్రెయిన్ తట్టుకోలేదు. అండ్ దాని వల్ల రెండు టాస్క్ల మీద మన ఫోకస్ పోతుంది. సైకాలజీలో దీన్నే అటెన్షన్ రెసిడ్యూ అంటారంట. అంటే మన బ్రెయిన్ ఇంకా ప్రీవియస్ టాస్క్ లనే స్టక్ అయిపోయి ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ మీద మనకు కంప్లీట్ ఫోకస్ ఉండదు. మొత్తానికి ఆకిస్ పాక్ మైసూర్ పాక్ లాగా అవుతుంది. అండ్ ఇక్కడ మన జాబ్ అంటే నార్మల్ గానే మస్తు టాస్క్లు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇట్లా స్విచ్ కొడుతుంటే మస్తు హెవీ అనిపిస్తుంది. ఇక్కడ ప్రాబ్లం మనం పెడుతున్న ఎఫర్ట్ కాదు, ఇక్కడ ప్రాబ్లం స్ట్రక్చర్. అందుకని మనం పైప్ లైన్ టైం బ్లాక్ చేసుకోవాలి. జనరల్ గా మనం టైం బ్లాకింగ్ అంటే ఏమనుకుంటాం, 9 to 10 జాబ్స్ అప్లై చేస్తా, 10 to 11 రెజ్యూమెల్ ఎడిట్ చేస్తా, 11 to 12 లింక్డ్ఇన్ లో మెసేజ్లు చేస్తా. ఇట్లా సర్ఫేస్ లెవెల్ లో టాస్క్ లాగా ప్లాన్ చేస్తాం కదా. కానీ పైప్ లైన్ అప్రోచ్ లా టాస్క్ లకి కాకుండా స్టేజెస్ కి మనం టైం ని బ్లాక్ చేస్తాం. అంటే ఒక టైం బ్లాక్ లో మనం ఒక్క పైప్ లైన్ స్టేజ్ ని మాత్రమే బ్లాక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ రీసెర్చ్ స్టేజ్ కి, ఒక బ్లాక్ రీచ్ అవుట్ స్టేజ్ కి, ఒక బ్లాక్ మేబీ ప్రిపరేషన్ స్టేజ్ కి. ఇట్లా డేని మనం మంచిగా ప్లాన్ చేసుకుంటే మనకు పిచ్చ క్లారిటీ వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాను, నెక్స్ట్ ఈ స్టేజ్ కి వస్తున్నాను, ఇప్పుడు ఇది చేస్తున్నాను, ఇట్లా క్లారిటీ ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనం లాస్ట్ వీడియోలో ఎనర్జీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎనర్జీ మేనేజ్మెంట్ ఇంకా పైప్ లైన్ మెథడ్ ఈ రెండింటిని కంబైన్ చేసి ఒక మంచి పైప్ లైన్ సిస్టమ్ సెట్ చేయాలి. అంటే ఈ పనులన్నీ ఏ ఆర్డర్ లో జరగాలి అని ప్లాన్ చేసుకోవాలి. అండ్ వీటి కోసం మనం డీప్ వర్క్ చేయడానికి మన టైం బ్లాక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ వర్క్ అంటే ఫోకస్డ్ వర్క్, డిస్ట్రాక్షన్ లేకుండా చేసే వర్క్. మన టైం బ్లాక్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫోన్ పక్కన పెట్టి డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఆన్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆఫ్ చేసి మన ల్యాప్టాప్ లో ర్యాండమ్ 10-20 బ్రౌజర్లు ఉంటే అవన్నీ బంద్ చేసి ఫస్ట్ మన బ్రెయిన్ కి ఒక క్లియర్ సిగ్నల్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ స్టేజ్ లో డీప్ వర్క్ నడుస్తుంది, నువ్వు ఈ పనిని మాత్రమే ఫోకస్ చేయాలి అని ఆ క్లియర్ సిగ్నల్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ డీప్ వర్క్ వల్ల 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి వర్క్ స్పీడ్ పెరుగుతుంది, నెక్స్ట్ వర్క్ క్వాలిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఈ జాబ్ అండ్ కోసం ఒక ప్రాక్టికల్ టెంప్లెట్ చూద్దాం. మీ జాబ్ అంటే బ్లాక్స్ లాగా డివైడ్ చేయండి. మార్నింగ్ బ్లాక్, మిడ్ డే బ్లాక్, ఈవినింగ్ బ్లాక్, నైట్ బ్లాక్ ఎక్సెట్రా. అండ్ ప్రతి బ్లాక్ కి ఒక స్టేజ్ అసైన్ చేయండి. ఎగ్జాంపుల్ లాజిక్ ఇట్లుంటది. మార్నింగ్ లో హై ఎనర్జీ ఉంటే హై ఎనర్జీ స్టేజ్, మిడ్ డే ఏమో ఎగ్జిక్యూషన్ స్టేజ్, ఈవినింగ్ ఏమో మేబీ లైట్ స్టేజ్. ఇక్కడ ఇంపార్టెంట్ రూల్ ఏంటి అంటే ఒక బ్లాక్ కి ఒక స్టేజ్ మాత్రమే ఉండాలి. ఆ బ్లాక్ లో మళ్ళీ ఎనర్జీ స్టేజ్ ని చేంజ్ చేయొద్దు. నెక్స్ట్ బ్యాచ్ వర్క్. బ్యాచింగ్ అంటే సేమ్ టైప్ ఆఫ్ పనులని కలిపి చేయడం. ఎగ్జాంపుల్ అప్లికేషన్స్ చేయడం, నెట్వర్కింగ్ మెసేజ్లు చేయడం, ఏమైనా ఫాలో అప్లు చేయడం, రీసెర్చ్ చేయడం. ఇట్లా సిమిలర్ పనులన్నీ కలిపి చేస్తే బ్రెయిన్ కొంచెం ఫాస్ట్ గా అడాప్ట్ అవుతూ ఉంటుంది. ఆల్సో స్విచ్చింగ్ తగ్గిపోతుంది, ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. ఇప్పుడు పనులని బ్యాచ్ చేస్తున్నాం కదా అని చెప్పి మళ్ళీ ఇక్కడ మనం స్విచ్ చేసుకుంటూ కూర్చోవద్దు. అన్ని సిమిలర్ పనులు ఒక దగ్గర మనం బ్యాచ్ చేసినా గానీ దాంట్లో కూడా ఒక పని అయిపోయిన తర్వాత ఇంకోటి చేస్తూ ఉంటేనే మనకు కొంచెం ఈజీగా క్లటర్ ఫ్రీ ఉంటుంది. నెక్స్ట్ పైప్ లైన్ ట్రాకింగ్ సిస్టమ్. చాలా మందికి జాబ్ అంటే పెద్ద ప్రాబ్లం క్లారిటీ. ఇప్పుడు మన అప్లికేషన్లు ఎక్కడ ఉన్నాయి, రిఫరల్ స్టేజ్ లో ఏమున్నాయి, ఇంటర్వ్యూ స్టేజ్ లో ఏమున్నాయి, మనం ట్రాక్ చేయకపోతే మనకు తెలియదు. అందుకే మన జాబ్ అండ్ పైప్ లైన్ లో ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉండాలి. మన జాబ్ అన్ని మనం కొంచెం విజువల్ గా ట్రాక్ చేసుకునేటట్టు ఉండాలి. ఎగ్జాంపుల్ మనం ఎక్సెల్ షీట్ ఇట్లా ట్రాక్ చేయొచ్చు. మన టార్గెట్ కంపెనీస్ ఏంది, ఏమేమి అప్లై చేసినాం, రిఫరల్ ఏమేమి రిక్వెస్ట్ చేసినాం, ఇంటర్వ్యూ స్టేజ్ లో ఏమున్నాయి అండ్ ఆఫర్ స్టేజ్ లో ఏమున్నాయి అని చెప్పి ట్రాక్ చేసుకోవచ్చు. ఇట్లా ట్రాక్ చేస్తూ ఉంటే మన పైప్ లైన్ లో ఏం నడుస్తుందో మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఈ ట్రాకింగ్ గురించి ఇంకా క్లియర్ గా వేరే వీడియోలో చూద్దాం. పైప్ లైన్ తో పాటు డైలీ మెట్రిక్స్ ని కూడా ట్రాక్ చేయాలి. ఇప్పుడు ఈ జాబ్ అండ్ సక్సెస్ అనేది ర్యాండమ్ కాదు, ఇది మన పైప్ లైన్ మూవ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ మూవ్మెంట్ చూడడానికి మన డైలీ మెట్రిక్స్ ని ట్రాక్ చేసుకోవాలి. మెట్రిక్స్ అంటే సింపుల్ గా మన పైప్ లైన్ లో ఉండే ఆ మూవ్మెంట్ ని మెజర్ చేయడం. ఎగ్జాంపుల్ మనం ఆ రోజులో ఎన్ని
ఎన్ని అప్లికేషన్స్ వేసినాం, ఎంత మందికి రీచ్ అవుట్ అయినాం, మన పైప్ లైన్ లో అప్లికేషన్స్ ఎన్ని స్టార్ట్ అయినాయి, అండ్ ఆ రోజు మనకి ఎన్ని రిజెక్షన్స్ వచ్చినాయి, ఎన్ని ఇంటర్వ్యూకి కన్వర్ట్ అయినాయి, ఇవన్నీ చూసుకోవాలి. ఇట్లా డైలీ ఎండ్ కి మన పైప్ లైన్ ఏమైనా మూవ్ అయిందా లేదా తెలుస్తూ ఉంటుంది. మనం డే మొత్తం బిజీగా ఉండడం ఈజీయే, కానీ మన పైప్ లైన్ ని మూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం డైలీ పని చేస్తున్నాము అంటే సరిపోదు, ఎవ్రీ వీక్ మన పనిది రివ్యూ కూడా చేయాలి. ఈ వీక్లీ రివ్యూలో సేమ్ డైలీ మెట్రిక్స్ ఎట్లయితే మెజర్ చేస్తున్నామో సిమిలర్ గా అట్లనే ఆ వీక్లీ ఏం నడిచింది అని ఒకసారి చూడాలి. లైక్ పైప్ లైన్ ఎంటీ అవుతుందా, అప్లికేషన్స్ ఆ వీక్ లో కన్వర్ట్ అవుతున్నాయా, నెట్వర్కింగ్ రెస్పాన్స్ వస్తున్నాయా, ఇంటర్వ్యూ స్టేజ్ కి రీచ్ అవుతున్నామా, ఇట్లా వీక్ మొత్తం మనం ఒకసారి జూమ్ అవుట్ చేసి చూస్తే ఎక్కడ వర్కౌట్ అవుతుంది, ఏం వర్కౌట్ అయితే లేదు, మనం ఎక్కడ ఇంప్రూవ్ కావాలి, మన స్ట్రాటజీని ఎక్కడ చేంజ్ చేయాలి ఏంది అని ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. నెక్స్ట్ ఎనర్జీ బేస్డ్ షెడ్యూలింగ్. మనకి తెలిసిందే జాబ్ అండ్ మెంటల్లీ డిమాండింగ్ ప్రాసెస్ కాబట్టి టఫెస్ట్ స్టేజెస్ ని మనకి డేలో హైయెస్ట్ ఎనర్జీ ఉన్న టైంలో పెట్టుకోవాలి. మన బ్రెయిన్ మంచిగా ఫ్రెష్ ఇంకా హై ఎనర్జీ ఉన్నప్పుడు డీప్ థింకింగ్ కానీ లేకపోతే కాగ్నేటివ్ గా ఎక్కువ లోడ్ అవసరం పడే పనులు చేసుకోవచ్చు. అండ్ ఎనర్జీ కొంచెం తక్కువ ఉన్న ఫేజెస్లలో లైట్ ఉండే పనులు చేసుకోవాలి. అండ్ అగైన్ లాస్ట్ వీడియోలో చూసినట్టు టైం ని బట్టి కాకుండా ఎనర్జీని బట్టి మన డేని ప్లాన్ చేసుకుంటే బెస్ట్. ఇప్పుడు ఈ సిస్టమ్ ఎందుకు పనిచేస్తుంది అంటున్నా అంటే చాలా మంది జాబ్ అంటే అనేది ఫెయిల్ అయ్యేది స్కిల్స్ వల్ల కాదు, ఒక స్ట్రక్చర్ లేకపోవడం వల్ల. రాండమ్ టాస్కులు చేస్తే ఎనర్జీ వేస్ట్, ఫోకస్ బ్రేక్ అవుతుంది, మూవ్మెంట్ స్లో అవుతుంది. ఇప్పుడు మనం ఈ పైప్ లైన్ లో మూవ్మెంట్ కోసం టైం బ్లాకింగ్ చేసుకుంటే ఫోకస్ పెరుగుతుంది, వర్క్ ది స్పీడ్ పెరుగుతుంది, మన ప్రోగ్రెస్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ సేమ్ అదే ఎఫర్ట్ తోని మనకు ఎక్కువ క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మన యాక్షన్ ప్లాన్ చూద్దాం. ఈ వీడియో చూసి బంద్ చేసి ఓకే మొత్తం గుర్తుంది అంటే నడవది. మీ జాబ్ అండ్ కోసం ఒక సిస్టమ్ బిల్డ్ చేయండి. స్టెప్స్ ఆర్ సింపుల్. స్టెప్ 1 మీ జాబ్ అండ్ పైప్ లైన్ లో స్టేజెస్ ని డిఫైన్ చేయండి. స్టెప్ 2 మీ డేలో ఎనర్జీని బట్టి వర్క్ బ్లాక్స్ క్రియేట్ చేయండి. స్టెప్ 3 ప్రతి బ్లాక్ కి ఒక స్టేజ్ అసైన్ చేయండి. స్టెప్ 4 ఇప్పుడు ఈ పైప్ లైన్ లో మనకి మూవ్మెంట్ కనిపించాలి కాబట్టి ట్రాక్ చేయడానికి ఒక సిస్టమ్ మెయింటైన్ చేయండి. స్టెప్ 5 డైలీ మన పైప్ లైన్ లో మూవ్మెంట్ మెట్రిక్స్ ట్రాక్ చేయండి. అండ్ స్టెప్ 6 మనం చేస్తున్న ట్రాకింగ్ ఏదైతే ఉందో దాన్ని వీక్లీ రివ్యూ చేయండి. చాలా సార్లు జాబ్ అంటే సక్సెస్ మన టాలెంట్ మీద డిపెండ్ అయి ఉండదు, ఒక సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ర్యాండమ్ గా పనిచేస్తే రోజు బిజీ ఉంటాం, బట్ సిస్టమ్ తో పనిచేస్తే మనకు ప్రోగ్రెస్ కనిపిస్తుంది. సో ఇప్పటి నుంచి మనం జాబ్ అండ్ సెట్ చేస్తున్నప్పుడు టాస్క్ల గురించి మాత్రం కాకుండా పైప్ లైన్ గురించి ఆలోచించండి. సో అది కథ. హోప్ దిస్ హెల్ప్స్. అండ్ విత్ దాట్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ అంతే మరి, బై.